ఓం శాంతి 17/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రపై సంపూర్ణ గమనం ఉంచండి. దీని ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. ప్రశ్న: బాబా తన పిల్లలపై ఎటువంటి దయ చూపుతూ ఉన్నారు? జవాబు: పిల్లల కళ్యాణం కొరకు బాబా సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే వారు చూపించే దయ. తండ్రి ఇచ్చే మొట్టమొదటి సూచన, మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఆత్మ అభిమానంతో ఉన్నవారు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడూ చెడు ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు రావు. ఇంకొక ప్రశ్న: పిల్లలు ఎటువంటి సెమినార్లు జరుపుకోవాలి? జవాబు: ఎక్కడికైనా వాకింగ్కు వెళ్ళినప్పుడు స్మృతి యాత్ర చేయండి. తర్వాత కూర్చొని ఎవరు ఎంత సమయం స్మృతిలో ఉండినాము అని పరస్పరం సెమినార్ చేసుకోండి, చర్చించుకోండి. ఇక్కడ స్మృతి చేసేందుకు ఏకాంతం కూడా చాలా బాగుంది మధుబన్లో. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆత్మిక పిల్లలు చెప్తున్నారు, బాబా, సతో ప్రధానంగా ఉన్న మేము తమో ప్రధానంగా అయ్యాము. ముఖ్యం మీ శ్రీమతమును అనుసరించి మళ్ళీ మేము తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు మీరు మార్గం చూపించారు అంటున్నారు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు, ఎంతో ప్రాచీన విషయం. అన్నింటికంటే పురాతనమైనది స్మృతి యాత్ర. ఇందులో షో చేసే మాటే లేదు, అంటే బయటకు చూపించుకునే మాట కాదు ఇది. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఎంతవరకు సతో ప్రధానంగా అయ్యాను, ఎలాంటి పురుషార్థం చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి. చివరిలో అంతిమ సమయం వచ్చినప్పుడు సతో ప్రధానంగా అవుతారు. అది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అంతిమ సమయం అంటే ఇప్పుడు. ఎవరు ఏం చేసినా తమ కొరకే చేసుకుంటారు. తండ్రి కూడా దయ చూపేది ఏమీ లేదు. పిల్లల కళ్యాణం కొరకు సలహాలు ఇస్తారు. తండ్రి కళ్యాణకారి. చాలామంది పిల్లలు జ్ఞానాన్ని ఉల్టాగా అర్థం చేసుకుంటారు. బాబా దేహ అభిమానము కలిగిన వారిని గర్విష్ఠులుగా భావిస్తారు. ఆత్మ అభిమానంతో ఉండే పిల్లలు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడు అస్తవ్యస్త అంటే వ్యతిరేక ఆలోచనలు రావు. తండ్రి అన్ని ప్రకారాల పురుషార్థము చేస్తూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. మంచి మంచి పిల్లలపైన కూడా దాడి చేస్తుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈరోజు చాలా బాగా స్మృతి చేస్తారు, రేపు అహంకార వశమై ఆంబోతుల వలె అవుతారు. వారికి చాలా అహంకారం ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది, సురమండల సంగీతం దేహ అభిమానులైన ఆంబోతులకు ఏం తెలుసు అని. దేహ అభిమానం చాలా చెడ్డది, చాలా శ్రమ చేయవలసి వస్తుంది. నేను మీకు అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను అని శుభాబ్ అంటున్నారు. అలాగని సేవకుడనని చెప్పుకుంటూ నవాబుగిరి చూపించరాదు. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. ఇది చాలా సులభం. ఇందులో శబ్దం చేసే పని ఏమీ లేదు. నోటితో ఏమీ మాట్లాడరాదు. ఎక్కడికి వెళ్ళినా లోపల స్మృతి చేస్తూ ఉండాలి. అంతేకాని ఇక్కడే కూర్చొని ఉంటే బాబా సహాయం చేస్తారు అని అనుకోరాదు. ఊరికే కూర్చొని ఉంటే తండ్రి సహాయం చేయడానికి వచ్చారు. పిల్లలు ఎక్కడ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటారు అని బ్రహ్మ బాబా కూడా సదా సంకల్పాలు వస్తూ ఉంటాయి. మాయ ఇక్కడే ముష్టిఘాతంతో క్రింద పడేస్తుంది. దేహ అభిమానం చాలా చాలా చెడ్డది. దేహ అభిమానంలోకి వచ్చినందున పూర్తిగా క్రింద పడిపోయారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ వచ్చి కూర్చున్న అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి చెప్తున్నారు, పతిత పావనుడు నేను ఒక్కరినే. నన్ను స్మృతి చేసినందున ఈ యోగాగ్ని ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. పిల్లలకి ఇంకా ఎవ్వరికీ బాగా అర్థం చేయించే స్థితి రాలేదు. జ్ఞాన ఖడ్గంలో కూడా యోగము అనే పదును లేకుంటే ఖడ్గం దేనికి పనికిరాదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర.
చాలామంది పిల్లలు ఉల్టా సుల్టా వ్యాపారాలలో లగ్నమై ఉంటారు. స్మృతి యాత్ర చెయ్యరు, శ్రద్ధగా చదువుకోరు. అందుకే వారికి సమయం లభించదు. తండ్రి చెప్తున్నారు, వృత్తి వ్యాపారాలు వ్యవహారాలలో చిక్కుకొని మీ పదవిని పోగొట్టుకునే శ్రమ చేయకండి. మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి కదా. అందుకు సతో ప్రధానంగా ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి. ఇందులో చాలా శ్రమించాలి. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైనవి సంభాలన చేయువారు ఉన్నారు, కానీ స్మృతి యాత్రలు ఉండరు కొద్దిమంది. బాబా అర్థం చేయించారు, పేదలు బంధనంలో ఉన్న మాతలు స్మృతి యాత్ర ఎక్కువగా చేస్తున్నారు. మాటి మాటికి శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా మా బంధనాలను సమాప్తం చేయండి అని అంటూ ఉంటారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి, ఇది కూడా గాయనం ఉంది. పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి, సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఏకాంతంగా తోటలో కూర్చొని చదువుకుంటారు. తండ్రి మీకు కూడా చెప్తున్నారు, మీరు ఎక్కడ తిరుగుతున్నా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయండి. స్మృతి యాత్రలో ఆసక్తి కలిగి ఉండండి. ఆ ధన సంపాదనకు పోలిస్తే ఈ అవినాశీ ధనము చాలా చాలా శ్రేష్టమైనది. ఆ వినాశీ ధనము బూడిదైపోతుంది. బాబాకు తెలుసు, పిల్లలు సంపూర్ణ సేవ చేయడం లేదు, స్మృతి యాత్రలో తక్కువగా ఉన్నారు. చేయవలసిన సత్యమైన సేవ చేయడం లేదు, స్థూల సేవలో శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. భలే డ్రామా అనుసారం జరుగుతుంది, అయినా బాబా పురుషార్థమేమో చేయిస్తారు కదా. తండ్రి చెప్తున్నారు, ఏ పని చేస్తున్నా, బట్టలు కుడుతున్నా తండ్రిని స్మృతి చెయ్యండి. స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, రుస్తుంతో మాయ కూడా రుస్తుంగా పోట్లాడుతుంది. నేను రుస్తుమును, గొప్ప పహిల్వాన్. నేను బికారి నుండి రాజకుమారుడిగా అయ్యే వాడినని కూడా నాకు తెలుసు అంటారు బ్రహ్మబాబా. అయినా మాయ ఎదురుస్తుంది అని తన తపస్సు గురించి కూడా తెలుపుతూ ఉన్నారు. మాయ ఎవ్వరిని వదిలిపెట్టదు. పహిల్వాన్లయ్యే కొలది ఇంకా ఎక్కువగా పోట్లాడుతుంది. చాలామంది పిల్లలు చాలా దేహ అహంకారంలో కూడా ఉంటారు. తండ్రి ఎంత నిరహంకారులుగా ఉన్నారు. నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుడను అంటారు. వారేమో స్వయాన్ని చాలా గొప్పవారిగా భావిస్తారు. ఈ దేహ అహంకారాన్ని పూర్తిగా సమూలంగా నశింపచేయాలి. చాలా మందిలో అహంకార భూతం కూర్చొని ఉంది. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది. విహారంలో తిరుగుట కూడా మంచిదే, పురుసత్తు కూడా ఉంది. భలే తిరగండి. తర్వాత ఒకరినొకరు ఎంత సమయము స్మృతిలో ఉన్నాము, బుద్ధి ఇతర వైపులకు వెళ్ళలేదు కదా అని పరస్పరము చర్చించుకుంటూ ప్రశ్నించుకోండి. భలే స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా అయితే ఉండండి. తిరిగేందుకు స్త్రీలు ముందు వెళ్ళండి, పురుషులు వారి వెనుక ఉండండి. ఎందుకంటే మాతలను సంభాలించాలి, చూసుకోవాలి కదా. కనుక మాతలను ముందు ఉంచండి. ఇక్కడ ఏకాంతం చాలా బాగుంటుంది. సన్యాసులు కూడా ఏకాంతంగా ఉంటారు. సతో ప్రధాన సన్యాసులు చాలా నిర్భయులుగా ఉండేవారు. అడవిలో జంతువులు మొదలైన వాటితో భయపడేవారు కాదు, ఆ నష్టాలో ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఏ ధర్మమైన స్థాపన జరిగినప్పుడు మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత రజో తమోలోకి వస్తుంది. సతో ప్రధానంగా ఉన్న సన్యాసులు బ్రహ్మతత్వపు మస్తీలో మస్తుగా ఉండేవారు. వారిలో చాలా ఆకర్షణ ఉండేది. అడవిలో భోజనం లభించేది, కానీ క్రమక్రమంగా తమో ప్రధానంగా అయినందున శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబా సలహాని ఇస్తున్నారు, ఇక్కడ పిల్లల ఉన్నతికి చాలా మంచి అవకాశం ఉంది. ఇక్కడికి మీరు వచ్చేదే సంపాదన కొరకు. బాబాతో కలిసినంత మాత్రాన సంపాదన జరగదు. తండ్రిని స్మృతి చేస్తే సంపాదన జమ అవుతుంది. బాబా బిడ్డనయ్యాను, బాబా ఆశీర్వదిస్తారు అని భావించకండి, అదేమీ లేదు. సాధువులు మొదలైన వారు ఆశీర్వదిస్తారు, కానీ మీరు క్రిందకు దిగజారాల్సిందే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, జిన్నుగా తయారై
మీ బుద్ధి యోగాన్ని సదా పైనున్న తండ్రితో జోడించండి. జిన్ను కథ తెలుసు కదా, నాకు పని చూపించమని అడిగింది. తండ్రి కూడా చెప్తున్నారు, స్మృతిలో ఉంటే మీ జీవిత నౌక తీరానికి చేరుతుంది అని సూచిస్తూ ఉన్నా, ఆదేశిస్తూ ఉన్నా. మీరు తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. మాయ ఎంతగా తల బాదుకున్నా మేము శ్రేష్టమైన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాము అని లోపల మహిమ చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఏ మనిషిని గుర్తు చేసుకోకండి. భక్తి మార్గంలోని ఆచార పద్ధతులు జ్ఞాన మార్గంలో ఉండవు. స్మృతి యాత్రలో తీవ్రంగా వెళ్ళాలి అని తండ్రి శిక్షణనిస్తున్నారు. ఇది ముఖ్యమైన విషయం. సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు, మీరు వాకింగ్కు విహరించేందుకు అంటే వాకింగ్కు వెళ్ళిన స్మృతి యాత్రలో ఉండండి. అలా ఉంటే ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, పరంధామం రాజ్య పదవి కూడా గుర్తుకొస్తుంది. కానీ స్మృతిలో అలాగే కూర్చొని క్రింద పడిపోరాదు, స్పృహ తప్పరాదు. అలా జరిగితే అది హఠయోగం అవుతుంది. ఇది చిక్కులు లేని విషయం. స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది పిల్లలు అలాగే కూర్చొని క్రింద పడిపోతారు. అందుకే బాబా అంటున్నారు, నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ స్మృతిలో ఉండండి. అంతేకాని అలాగే కూర్చొని స్పృహ తప్పి పడిపోరాదు. దీనివలన మీ పాపాలేవి నశించవు. ఇందులో కూడా మాయ ద్వారా చాలా విఘ్నాలు ఏర్పడతాయి. ఆ భోగ్ మొదలైనవి కూడా ఆచార పద్ధతులే, అంతేకాని ఇందులో ఏమీ లేదు. ఇందులో మాయ చాలా విఘ్నాలు కలుగజేస్తుంది. ఇది జ్ఞానము కాదు, యోగము కాదు, సాక్షాత్కారాలు అవసరమే లేదు. చాలామందికి సాక్షాత్కారాలు అయ్యాయి, వారు ఈరోజు లేనే లేరు. మాయ చాలా ప్రబలమైనది. సాక్షాత్కారం అవ్వాలి అనే ఆశ కూడా ఉంచుకోరాదు. ఇందులో సతో ప్రధానమయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా అని కూడా మీకు తెలుసు. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ఇచ్చిన ఆదేశం ప్రకారం కూడా నడుచుకోవాలి. మనం ఇప్పుడు మళ్ళీ రాజయోగం నేర్చుకునేందుకు వచ్చామని కూడా మీకు తెలుసు. ఇదంతా భారతదేశపు విషయమే. భారతదేశమే తమో ప్రధానంగా అయింది. మళ్ళీ ఇదే సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి కూడా భారతదేశంలోని వచ్చి అందరికీ సద్గతిని కలుగజేస్తారు. ఇది చాలా అద్భుతమైన నాటకం. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ 5000 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ విషయాలు మరెవ్వరూ వినిపించలేరు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారం నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఆ ఉస్తాదు టీచరు, చాలా పెద్ద ఉస్తాదు గురువు, చాలా ప్రేమగా అర్థం చేస్తారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా చాలా సుఖంగా ఉదయం 6 గంటల వరకు నిద్రపోతూ ఉంటారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. అధికారం చెలాయిస్తూ ఉంటారు. ప్రారంభంలో మీరు బట్టీలో ఉన్నప్పుడు మమ్మ బాబాలు కూడా అన్ని సేవలు చేసేవారు. మనం ఎలాంటి కర్మలు చేస్తాము మనల్ని చూసి అందరూ చేస్తారు. మహారథులు, అశ్వారూఢులు, కాలినడకన వెళ్ళేవారు అందరూ నెంబర్ వారుగా ఉన్నారు అని బాబాకు తెలుసు. చాలామంది పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు, లోపల నిద్రిస్తూ ఉంటారు. ఎవరైనా బయట నుండి ఫలానా వారు ఎక్కడ అని అడిగితే లేరు అని చెప్తారు. కానీ లోపల నిద్రిస్తూ ఉంటారు. ఏమేం జరుగుతూ ఉంటుందో అదంతా బాబా తెలిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరు సంపూర్ణం అవ్వలేదు, చాలా డిస్సర్వీస్ చేస్తారు. లేకుంటే తండ్రి కొరకు గాయనం ఉంది, కొట్టండి లేక ప్రేమించండి, మేము మీ ద్వారమును వదలము అని. ఇక్కడ చూస్తే చిన్న మాటకి అలుగుతారు. యోగం చాలా తక్కువగా ఉంది. బాబా పిల్లలకి ఎంతగానో అర్థం చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరిలోనూ స్మృతి చార్టు వ్రాసేందుకు శక్తి లేదు. యోగం ఉంటే వ్రాసేందుకు కూడా శక్తి నిండుతుంది. గీతా భగవానుడు శివుడు, కృష్ణుడు కాదు అని రుజువు చెయ్యండి. తండ్రి వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. పిల్లలకి ఇక్కడ నశ పెరిగి ఉంటుంది, వెలుపలికి వెళ్తూనే సమాప్తమైపోతుంది.
సమయాన్ని చాలా వృధా చేస్తూ ఉంటారు. మేము సంపాదించి యజ్ఞంలో ఇవ్వాలి మొదలైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయరాదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నేను మీ కళ్యాణం చేసేందుకు వచ్చాను, మీరేమో మీ అంతకు మీరు నష్టపోతున్నారు. యజ్ఞంలో కల్పకృతం సహాయం చేసిన వారు ఇప్పుడు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. మీరెందుకు తలలు బాదుకుంటారు? ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇలాగే గడిపేస్తూ ఉంటారు. డ్రామాలో నిర్ణయించబడే ఉంది, ఎవరు విత్తనం నాటారో వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞమును గురించి మీరే చింత చేయకండి, మీ కళ్యాణం మీరు చేసుకోండి, స్వయం మీకు మీరే సహాయం చేసుకోండి. భగవంతుడికి మీరు సహాయం చేస్తారా? భగవంతుడి నుండి మీరు తీసుకుంటారా లేక ఆయనకే ఇస్తారా? ఈ సంకల్పం కూడా మీకు రాకూడదు. బాబా చెప్తున్నారు, అల్లారు ముద్దు పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. సంగమ యుగంలో మీరు ఇరువైపులా చూడగలరు. ఇక్కడ జనాభా ఎంత ఎక్కువగా ఉంది. సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. రోజంతా సంగమ యుగంలోనే నిలిచి ఉండాలి. బాబా మనలను ఎలా ఉండే వారిని ఎలా చేస్తున్నారు? తండ్రి పాత్ర చాలా అద్భుతమైనది. ఎక్కడ తిరుగుతున్నా స్మృతి యాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వృధా చేస్తారు. స్మృతి యాత్ర ద్వారానే మీ జీవిత నౌక తీరానికి చేరుతుంది. కల్పక్రితం కూడా పిల్లలకి ఇలాగే అర్థం చేయించాను. డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. లేస్తూ కూర్చుంటూ పూర్తి కల్పవృక్షం బుద్ధిలో గుర్తుకు రావాలి. ఇది చదువు. వృత్తి వ్యాపారాదులు భలే చేసుకోండి. చదువు కొరకు సమయాన్ని కేటాయించండి. మధురమైన తండ్రిని స్వర్గమును స్మృతి చెయ్యండి. ఎంత బాగా స్మృతి చేస్తే అంత మతీసో గతిగా అవుతుంది. ఇక చాలు బాబా, మేం మీ వద్దకు వచ్చేస్తున్నాము అని అంటారు. తండ్రి స్మృతిలో శ్వాస కూడా సుఖమయం అవుతుంది. బ్రహ్మ జ్ఞానుల శ్వాస కూడా సుఖదాయకంగా అవుతుంది. బ్రహ్మతత్వపు స్మృతిలోనే ఉంటారు, కానీ బ్రహ్మలోకంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. వారు తమకు తామే శరీరాలను వదిలేయవచ్చు. కొంతమంది ఉపవాస వ్రతాలతో శరీరమును వదిలేస్తారు. వారు దుఃఖంతో మరణిస్తారు. తండ్రి చెప్తున్నారు, తినండి తిరగండి తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సో గతి, అంటే చివరి సమయంలో ఏ స్మృతి ఉంటుందో అలాంటి జన్మే లభిస్తుంది. ఎలాగైనా మరణించాల్సిందే కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనం ఏ కర్మలు ఆచరిస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అని సదా గుర్తుంచుకోవాలి. డిస్సర్వీస్ అంటే బాబాకు చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి విశ్రాంతి ప్రియులుగా అవ్వకండి. చాలా చాలా నిరహంకారులుగా ఉండాలి. మీకు మీరే సహాయం చేసుకొని మీ కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర చేసేందుకు చదువుకునేందుకు సమయం లేనంతగా వ్యాపార వ్యవహారాలలో తలమునకలవ్వరాదు. దేహ అభిమానం అత్యంత చెడ్డది, చెల్లనిది, పనికిరానిది. దీనిని వదిలి ఆత్మ అభిమానంగా ఉండే శ్రమ చేయాలి. వరదానం, ఏ విషయాన్నైనా కళ్యాణ భావనతో చూసే మరియు వినేటటువంటి పరదర్శన్ముక్త భవ. సంఘటన ఎంత పెద్దదవుతూ ఉంటుందో విషయాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి. అయితే మీరు చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. మీరు మీ స్వచింతనలో ఉండండి. ఇందులోనే మీకు రక్షణ ఉంది. స్వచింతన చేసే ఆత్మలు పరదర్శన్ నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏ కారణంగానైనా వినాల్సి వస్తే ఆ బాధ్యత మీకు ఉంది అని భావిస్తే మొదట మీ బ్రేకును శక్తిశాలిగా చేసుకోండి. చూశారు, విన్నారు, వీలైనంత కళ్యాణం చేసి పులి స్టాప్ పెట్టండి. స్లోగన్, మీ తృప్తి చెందిన ప్రసన్నంగా ఉండు జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని
సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పాత విషయాలు, పాత సంస్కారాలు ఇలా అనుభవం కావాలి. ఎప్పటి విషయాలు తెలియవు ఇవి అని. ఈ విధంగా నామ్ నిషాన్ కూడా సమాప్తం కావాలి. దీని కొరకు 1 తన బుద్ధి నుండి అతీతంగా, 2 సంస్కారాల నుండి అతీతంగా ఉండాలి. నా సంస్కారము అనే ఈ నాది అనే దాని నుండి కూడా అతీతంగా ఉండాలి. నాకు ఇది తెలుసు అనే దానిని కూడా వదిలిపెట్టాలంటే అతీతంగా ఉండాలి. ఎక్కడ నేను అనే శబ్దం వస్తుందో అక్కడ బాప్ దాదా స్మృతిలోకి రావాలి. ఎక్కడ నాది అనేది వస్తుందో అక్కడ శ్రీమతం గుర్తుకు రావాలి. ఓం శాంతి.